నమస్తే. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మన జబర్దస్త్ వంటలో వేసేది బుడ్డోళ్ళ కాడికని పెద్దోళ్ళ వరకు మంచి హెల్దీ రెసిపీ బ్రోకలీ సూప్. చలో ఇక షురు చేద్దాం. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి వేడిగానే ఇంత నూనె పోసి చిన్న ఉల్లిగడ్డ ముక్కలు ఎల్లిపాయల ముక్కలు వేసి నూనెలా వేగించుకోవాలి. అవి జర ట్రాన్స్పరెంట్ కాగానే అందులో గ్లాసున్నర నీళ్లు పోసి మూత పెట్టి మంచిగా మరగనియాలి. నీళ్లు మరిగినాక మీడియం సైజుగా కోసుకున్న బ్రోకలీ ముక్కలు అందులో వేసుకోవాలి. అందులో ఉప్పు మిరియాల పొడి వేసి మూత పెట్టి మళ్ళీ మసలనియాలి. మంచిగా 5 నిమిషాల తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూడాలి. చల్లబడ్డంగా మిక్సీ జార్లు వేసి జర కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఇక్కడ రుబ్బేటప్పుడు జర పైలం మీద వడగల. ఇప్పుడిగా మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టి 2 చెంచాలంత బటర్ వేసి కరిగించుకుంటా 2 చెంచాలంతా మైదా పిండి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక మంచిగా కలిసినాక టీ గ్లాస్ అన్ని పాలు 3 సార్లు అట్లా చూపించినట్టు పోసుకుంటా కలుపుకుంటా చేసుకోవాలి. 3 సార్లు ఎందుకన్నానంటే ఒకటేసారి పోస్తే గడ్డలు కడుతుంది. ఇక ఇయాల్టి ముచ్చట ఏంటంటే పాలు ముఖానికి రుద్దుకొని 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్ళతో కడుక్కుంటే డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. బ్రోకలీతో కూర బి ఉండొచ్చు. ఎట్లా ఉండాలో మన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడుర్రి. మా అన్ని రకాల వంటకాలు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి. మేము ఇట్లా వీడియో పెట్టుతుంటే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది. ఇక అట్లా 3 సార్లు పోసుడు అయినాక బ్రోకలీ పేస్ట్ వేసుకుంటే అట్లా చూపించినట్టు కలుపుకోవాలి. ఈవిడ ఒకవేళ చిన్న గడ్డలు కట్టినాయి అంటే పరేషాన్ కాకుర్రి. ఎక్కువసేపు ఉడికిస్తే అయ్యే కరిగిపోతాయి. ఇక జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఉడకనియాలి. అగో చూడుర్రి మంచిగా మసిలి అట్లా చిక్కగా అయితే పొయ్యి బంద్ చేసుడే. గంతే బ్రోకలీ సూప్ తయార్. వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేసుడు యాద్ మరొకరి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.